వెల్కమ్ టు శ్రీషా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారన్న కామెంట్ సెక్షన్ తప్పకుండా చెప్పండి. నిన్న గార్డెనింగ్ వీడియో అందరికీ నచ్చినట్టుంది. సో చాలా థ్యాంక్స్. చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్కి రిప్లై ఇస్తాను. అయితే ఆ రిప్లై ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెసిపీ చూసేయండి. అండ్ తర్వాత మనం గార్డెనింగ్ సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. అండ్ కొన్ని టిప్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మజ్జిగట్టలు, బటర్ మిల్క్ దోశ, పుల్లట్లు, వాట్ ఎవర్ ఇట్ కాల్. మా సైడ్ అయితే మేము పుల్లట్లు అంటాం, మజ్జిగట్టలు అంటాం. మా ఈస్ట్ గోదావరి సైడ్ బాగా ఫేమస్. సో ఆ రెసిపీ ఎలా తయారు చేయాలో ఏంటో చూసి వద్దాము. తర్వాత గార్డెనింగ్ సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ అండి. ఇక్కడ నేను బటర్ మిల్క్ దోశ లేకపోతే పుల్లట్లు, మజ్జిగట్లు దానికి రెసిపీ చెప్తున్నాను. నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇది కప్పు మెజర్మెంట్గా నేను మైదా తీసుకున్నానండి. కొంచెం మైదా కన్నా కొంచెం ఎక్కువ కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి. యాక్చువల్గా మైదా మీకు అంత యాడ్ చేయను, హెల్తీ కాదు అనుకుంటే మీరు కొంచెం ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకుని ఒక కప్పు రైస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. అండ్ తర్వాత సాల్ట్ వేసాను అండ్ జీరా వేస్తున్నాను. అండ్ ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. నేను విస్కర్తో మిక్స్ చేసేసుకుంటున్నాను. అండ్ మిక్స్ చేసేసుకున్నాక నేను పుల్లని బటర్ మిల్క్ తీసుకున్నానండి. అది నేను మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఎటువంటి వాటర్ యూస్ చేయట్లేదండి. మొత్తం బ్యాటర్ అంతా నేను పుల్లటి మజ్జిగతోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి ఇది పులిసిపోయింది కాబట్టి మీరు 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసుకొని యూ క్యాన్ యూజ్ ఇట్. కొంచెం సోడా వేసుకోవాలి మనం దోశలు వేసుకునేటప్పుడు. అయితే యూ క్యాన్ యూజ్ ఇట్. కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే మీకు ఇంకా సోర్ టేస్ట్ రావాలి, ఇంకా పుల్ల టేస్ట్ రావాలి అనుకుంటే ఓవర్ నైట్ మీరు బ్యాటర్ని లీవ్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకున్నాక తర్వాత నేను ఇందులోనే ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేస్తున్నానండి. మనకు బ్యాటర్ ఎలా ఉండాలంటే దోశల బ్యాటర్ ఎలాగా ఉంటుంది దానికన్నా కొంచెం లూజ్గా ఉండాలండి. దానికన్నా కొంచెం లూజ్గా ఉంటేనే బ్యాటర్ అన్నది బాగుంటుంది అండ్ మనకి పర్ఫెక్ట్గా దోశ అన్నది వస్తుంది. సో ఇక్కడ అయిపోయింది, మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఎందుకు యాడ్ చేసేసుకుంటున్నానంటే నేను ఓవర్ నైట్ అంతా నాకు ఇంకా కొంచెం సోర్ టేస్ట్ కావాలి. అందుకే నేను ఓవర్ నైట్ ఇక్కడ లీవ్ చేసేస్తాను. ఇది ఆల్రెడీ ముందు రోజు అంటే ఎస్టర్డే కలుపుకున్నానండి, నిన్న నైట్ కలుపుకున్నాను. సో అందుకని ఇది మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసేస్తే అందులో అవి కూడా కొంచెం క్రంచీగా పుల్లగా మనకి టేస్ట్ బాగుంటుంది. అందుకని కలిపేసుకున్నాను. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అండ్ దీపారాజన అయిపోయింది. అండ్ ఇప్పుడు దోశ బ్యాటర్ చూపిస్తాను మీకు. బటర్ మిల్క్ దోశ ఇలాగ మనకి అవుతుంది మార్నింగ్కి. మనం దాన్ని కొంచెం కలిపేసుకుని బాగా మిక్స్ చేసేసి సోడా కొంచెం లిటిల్ బిట్ సోడా యాడ్ చేసుకోవాలి. అది అకార్డింగ్ టు యువర్ చాయిస్. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ నైట్ ఉంది కాబట్టి సోడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మాకు హాఫ్ అన్ అవర్లో మాకు దోశ కావాలనుకుంటే అప్పుడు సోడా యాడ్ చేసుకోండి. సో ఎమ్మి దోశ ఇలా రెడీ అయిపోయిందండి. సో దిస్ ఈజ్ మై రెసిపీ. ట్రై ఇట్ ఫ్రెండ్స్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు క్వశ్చన్స్ తోటి ముందుకు వచ్చేసాను. చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, అక్క మీ గార్డెన్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు అండ్ టిప్స్ ఇవ్వండి అక్క అని. సారీ అండి, టిప్స్ అయితే నాకు పెద్ద ఏం తెలీదు. బట్ వే ఆఫ్ ఐఎమ్ గ్రోయింగ్ ద ప్లాంట్స్ అన్నది చెప్తాను. అండ్ నేను ఒక 7 క్వశ్చన్స్కి అయితే ఈ వీడియోలో ఆన్సర్ చేస్తానండి, గార్డెనింగ్కి సంబంధించింది. సో మీకు యూజ్ అవుతాయేమో చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ గార్డెనింగ్? నా ఇన్స్పిరేషన్ ఏంటి అంటే బెంగళూరులో స్టార్ట్ అయింది నాకు. ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ నుండి పాట్స్లో నేను గార్డెనింగ్ అనేది చేస్తున్నానండి.
నా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే సుష్మా ఎవరు అన్నది ఏంటంటే షీఈ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇన్ బెంగళూరు. అండ్ తను ఎలా అంటే మా పాప వాళ్ళ అమ్మాయి ఒకే క్లాసు. తన వే ఆఫ్ గార్డెనింగ్ కానీ, షీఈ్ ఏ బీటెక్ హోల్డర్ అండ్ షీ యూస్ టు తను జాబ్ చేసేవారు కానీ ఇప్పుడు క్విట్ చేశారు పిల్లల కోసం. అండ్ తను ఏంటంటే నిజంగా తను చూస్తే తను బీటెక్ చేశారా అగ్రికల్చర్ చేశారా అని మనకు డౌట్ వస్తుంది. అంత బాగా గార్డెనింగ్ చేస్తారు, చాలా చాలా బాగా. అండ్ షీ ఈజ్ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ వైల్ గార్డెనింగ్. తనకి ఓన్ హౌస్ ఉంది. మొత్తం మీరు ఎటు చూసినా ఇంట్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ ఇంటి చుట్టూరు మంచి మంచి వెజిటేబుల్ ప్లాంట్స్, పువ్వులు అన్నీ. సో తనని చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఏంటంటే మేము ఉండేటప్పుడు ఫ్లాట్లో కాబట్టి చిన్న చిన్నగా రోజ్ ప్లాంట్స్తో స్టార్ట్ చేసి అంతే ఒక 10 కుండీల దాకా పెట్టుకుని అందులోనే చేసుకున్నాను. అలాగే స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు సేమ్ అదే. ఇప్పుడు కూడా ఓన్ హౌస్ లేదు, లేకపోతే నాకు చాలా ఎక్కువ ఇంకా వెజిటేబుల్స్ కానీ ఏమన్నా పెట్టుకోవాలని ఆశ ఉంది, కానీ ఓన్ హౌస్ లేదు. బట్ ఐ విల్ ట్రై. సో అది నా ఇన్స్పిరేషన్ ఎవరంటే సుష్మా గారు. అండ్ హౌ యూ స్టార్టెడ్ గార్డెనింగ్ అంటే నా ఫస్ట్ గార్డెనింగ్ నేను పెట్టిన ప్లాంట్ ఏంటంటే రోజ్ ప్లాంట్. ఆ రోజ్ ప్లాంట్ తర్వాత నేను సుష్మా దగ్గర నుండి బచ్చలాకు తెలుసు కదా, మల్బార్ స్పానిష్, అది కొమ్మలు తీసుకొచ్చి నాటాను. తను యాక్చువల్గా కర్రీ వండుకోమని ఇచ్చారు. ఆ కొమ్మలు నాటితే వచ్చేస్తే ధరణి అని చెప్తే ఒక కుండీలో అది నాటాను. చాలా చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఏంటంటే శంఖం పువ్వులు. మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు బ్లూ కలర్ శంఖం పువ్వులు. ఆ విత్తనాలు కూడా నేను సుష్మా గారి దగ్గర నుండే తీసుకొచ్చాను. ఇప్పటికీ ఆ ప్లాంట్ ఉంది, చాలా బాగుంది. రోజుకి ఒక అకార్డింగ్ టు అంటే బెంగళూరులో ఉన్నప్పుడు ఒక 10-15 ఫ్లవర్స్ దాకా వచ్చాయి. కొంచెం నేను మధ్యలో ఈ లాక్డౌన్లో ఊరు వెళ్ళడం వల్ల కొంచెం మొక్క అన్నది పాడైపోయింది. నేనైతే దాన్ని చూసి ఇంకా అయిపోయింది దాని పని, ఇంకేం లేవు అనుకున్నాను. నాట్ ఓన్లీ దట్, అన్ని మొక్కలు నేను అదే పరిస్థితిలో చూశాను. తర్వాత ఇక్కడికి వచ్చాక కానీ ట్రావెలింగ్లో ఇంకా పోతాయి కదా అని అనుకున్నాను, కానీ లేదు పట్టుకెళ్ళిపోవాలి వాట్ ఎవర్ ఇట్ మేబీ అని చెప్పి ప్యాకర్స్ అండ్ మూవర్స్ దగ్గర చాలా దగ్గరుండి ప్యాక్ చేయించుకొని మరీ తెచ్చుకున్నాను. అయితే చూసాక వాళ్ళకి సిచ్యువేషన్ చూసాక ఇంకా అయిపోయినాయి వీళ్ళు, ఇంకా మళ్ళీ నేను కొత్త ప్లాంట్స్ తెచ్చుకుని వేసుకోవాలి అనుకున్నాను. ఒక 2 to 3 days వాటరింగ్ చేశాక ఐ గాట్ ఎ హోప్. మై బటర్ఫ్లైస్, నా పిల్లలు మళ్ళీ నాకు తిరిగి వచ్చినట్టు అనిపించింది. అక్కడ క్లైమేట్కి ఇక్కడ క్లైమేట్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే అక్కడ అంత బాగా అనిపించలేదు, ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి ప్లాంట్స్ అన్నది నాకు బాగా అనిపించింది. అది నా ఫస్ట్ గార్డెనింగ్ అలా స్టార్ట్ అయింది. అండ్ హౌ యూ గ్రో ప్లాంట్స్ పెద్ద ఏం లేదండి. ఇప్పుడు మనం ప్లాంట్స్ పెట్టుకున్నామంటే మన ఇంట్లో చిన్న పాప ఎలా ఉంటుందో అట్లానే మనం చూసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ అంటే ఇప్పుడు కోల్డ్ క్లైమేట్లో ఉన్నామనుకోండి ఒక్కసారి వాటరింగ్ సరిపోతుంది. అదే కొంచెం సమ్మర్ అలాగా అయితే 2 times మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటర్ చేసుకోవాలి. అండ్ మనకి ఎప్పుడు మన సాయిల్లో మనం తేమను చూసుకుని వాటరింగ్ అన్నది చేసుకోవాలండి. 15 daysకి ఒకసారి సాయిల్ మాత్రం లూజ్ చేసుకోవాలి. అండ్ 15 daysకి ఒకసారి కంపోస్ట్ అన్నది వేసుకుంటే చాలా మంచిది. కంపోస్ట్ లేదు ఇన్ ద సెన్స్ అంటే నా టైప్ అయితే నేను ఎలా చేస్తున్నానంటే మార్నింగ్ రైస్ వాష్ చేస్తాం కదా, ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ మొత్తం ప్లాంట్స్కే వేస్తాను. కూరగాయలు వాష్ చేసి ప్లాంట్స్కే వేస్తాను. అంటే మనం ఎన్నో వాటర్ వెళ్ళవు కదా అట్లా అన్నమాట. నేను పప్పు వాష్ చేసిన ప్లాంట్స్కే వేస్తాను. ఏదైనా సరే ఈవెన్ నేను ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ ఏమిటంటే కొంతమంది కంపోస్ట్ చేస్తారు, నేను కంపోస్ట్ చేయను, డైరెక్ట్గా ప్లాంట్స్కి వేసేస్తాను. ఏమైనా బనానా పీల్స్ కానీ ఏదైనా సరే
ఎందుకంటే నాకు ఒక ధైర్యం ఏంటంటే కింద ఉంటే భూమిలో ఉంటే ఆ కూరగాయ మొక్కల్లో తొక్కుకి ఇవన్నిటికి పందికొక్కులు కానీ ఎలకలు కానీ వచ్చి ప్లాంట్ని పాడు చేస్తాయేమో అన్న భయం ఉంటుంది. కానీ నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి పైదాకా వచ్చి ఛాన్స్ లేదు, ఏమీ పాడు చేయవు కాబట్టి మొత్తం వాటికే వెళ్ళిపోతాయి, ప్లాంట్స్కే వెళ్ళిపోతాయి నేను ఏమైతే చేస్తానో కుకింగ్కి సంబంధించినవి అని. ఈవెన్ మనం టీ పెడతాం కదా, ఆ టీ పౌడర్ కూడా షుగర్ వేయకుండా మనం తర్వాత షుగర్ కలుపుకొని ఆ డికాషన్ ఉంటుంది కదా ఎక్సెస్, మనం ఏదైతే లెఫ్ట్ ఓవర్ డికాషన్స్ ఉంటాయి కదా అవి కూడా ప్లాంట్స్కి వేసుకుంటే చాలా బాగుంటాయి, ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతాయి. అది నా వే ఆఫ్ ప్లాంటింగ్ ఎలా ఉంటుంది, గ్రోయింగ్ ప్లాంట్స్. అండ్ వాట్ యూ విల్ డూ టు ప్లాంట్, అదే వాట్ యూ విల్ డూ అంటే ఆల్రెడీ వచ్చేసింది ఇందులోనే, ఈ క్వశ్చన్లోనే వచ్చేసింది. చెప్పాను కదా మొత్తం కుకింగ్ వాటర్ అంతా ప్లాంట్స్కే వెళ్తుంది, పీల్స్ వాటికే వెళ్తాయి, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వాటికే వెళ్తాయి. అండ్ కంపోస్ట్ వేస్తాను, ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయనండి, మ్యాక్సిమం ఆర్గానిక్గానే ఉంచుకుంటాను. ఇప్పుడైతే టమాటా వేసాను, చూపించాను కదా. అండ్ ఇంకా నేను అడుగుతూ ఉన్నాను మా హస్బెండ్ ఇంకా ప్లాంట్స్ పెడదాము, సీడ్స్ ఉన్నాయి అని. బట్ మనం మళ్ళీ షిఫ్ట్ అవ్వేటప్పుడు కష్టమైపోతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాము, లేకపోతే చాలా బాగుంటుంది అది. నెక్స్ట్ హౌ టు డూ వాటరింగ్ టు ప్లాంట్స్ ఆల్రెడీ చెప్పేసాను. మార్నింగ్ క్లైమేట్ కండిషన్స్ బట్టి మనం వాటరింగ్ అన్నది చూసుకోవాలి. అండ్ ప్లాంట్స్ మనల్ని అడుగుతాయి నాకు వాటర్ కావాలి అని. ఆ టైంలో నేనైతే మార్నింగ్ ఒక రౌండ్ వేస్తాను ప్లాంట్స్ దగ్గర, ఈవినింగ్ ఒక రౌండ్ వేస్తాను. నాకు రోజ్ ప్లాంట్స్కి ఈ మిగతా ప్లాంట్స్ కన్నా తులసి వీటి కన్నా నాకు శంఖం పూలు పాదు ఉంది కదా, ఆ చెట్టు అయితే వాటర్ ఎక్కువ తీసుకుంటుందండి. మార్నింగ్ వాటర్ వేస్తాను అండ్ ఆల్మోస్ట్ ఈవినింగ్ కూడా వేస్తాను దానికి. అది ఒక్క రోజు మనం నెగ్లెక్ట్ చేసామంటే వాటర్ దానికి ఒక ఎలా ఉంటుందంటే నాకు ఎందుకు వాటర్ వేయట్లేదు అన్నట్టు అడిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లీవ్స్ అన్నది కొంచెం ఒళ్ళిపోయినట్టు అయిపోతాయి. సో అది చూసుకొని నేను మళ్ళీ దానికి వాటర్ వేస్తాను. అలా ఉంటుంది. ఈ రోజ్ ప్లాంట్ అనగా ఈ మందారం చెట్లు అనగా ఇవి ఎక్కువ వాటర్ తీసుకోవు, వాటికి డైలీ వన్స్ సరిపోతుంది. అలా వై యూ పుట్ ఎగ్ షెల్స్ ఇన్ రోజ్ ప్లాంట్లో ఎగ్ షెల్స్ ఎందుకు వేస్తున్నారు మీరని అడిగారు. అవి కూడా ప్రోటీన్ కంటెంట్ వస్తాయండి. రోజ్ ప్లాంట్లో మన ఎగ్ షెల్స్ అని వేస్తే మనకి ప్లాంట్స్ ఆ ఫ్లవర్స్ ఎక్కువ ఇస్తుంది, అదే ఫ్లవర్ కూడా బాగా పెద్దగా వస్తుంది. సో న్యూట్రిషన్స్ వాల్యూస్ అండ్ కాల్షియం వాల్యూస్ ఎక్కువ వెళ్తాయి రోజ్ ప్లాంట్కి. మంచిది ఎగ్ షెల్స్ వేయడం వల్ల, అందుకని నేను ఎగ్ షెల్స్ అందులోనే వేస్తాను. నేను చెప్పాను కదా ఏదైతే లెఫ్ట్ ఓవర్ కుకింగ్లో ఉంటుందో అంటే రైస్ అట్లాంటివి కాదు, ఈ ఎక్స్టర్నల్ చీజెస్ లైక్ పీల్స్, వాటర్, ఇవన్నీ కుకింగ్ సంబంధించినవి అన్నీ ప్లాంట్స్కే వెళ్తాయి. అండ్ ఫ్రమ్ హౌ మెనీ డేస్ యూ షుడ్ గివ్, అది కంపోస్ట్ ఎన్ని రోజులకి ఇవ్వాలని అడిగారు. చెప్పాను కదా ఆల్మోస్ట్ 15 డేస్కి, 1 వీక్ ఒకసారి ఇస్తే మంచిది, లేదా టైం కుదరట్లేదు అంటే మంత్లీ 2 ఇచ్చుకుంటే మంచిది. నాకు ఇంకా టైం కుదరట్లేదు అనుకుంటే మంత్లీ 1 అయినా ఇవ్వండి కంపల్సరీ అది. బట్ ఆల్మోస్ట్ సాయిల్ మాత్రం లూజ్గా ఉండడానికి ట్రై చేయండి, లూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత లూజ్గా ఉంటే ప్లాంట్ అంత బాగుంటుంది, టైట్ అయిపోతే అంత బాగా గ్రో అవ్వదు. సో మీకు సాయిల్ టైట్ అయిపోయింది అన్నప్పుడల్లా కొంచెం లూజ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అండ్ అది కంపోస్ట్ చెప్పాను కదా 15 డేస్ లేదా 1 వీక్, లేదా కుదరట్లేదు అంటే ఆల్మోస్ట్ 1 మంత్ ఒకసారి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ప్లాంట్స్ తోటి ఎక్కువ గడిపి కొలది మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుందండి. ఇనిషియల్లో స్టార్టింగ్లో నాకేం తెలీదు, యాక్చువల్గా ఇప్పటికీ ఏం తెలియదు, స్టిల్ ఐఎమ్ లర్నింగ్. పచ్చిమిరకాయ మొక్క ఉంది కదా, దానికి చిన్న చిన్న బ్లాకిష్ కలర్లో పురుగు వచ్చింది. ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, రీసెర్చ్ చేశాను కానీ యూజ్ లేదు, మళ్ళీ చూడాలి.
సో ఇట్లాంటి కొన్ని మనకి ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల కొన్ని పోవడం వల్ల మనకి తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అయితేనే కదా ఏదైనా తెలిసేది. ఇనిషియల్ ఎవరికి ఏం తెలియదు. పోను అదే మనకు అలవాటు అయిపోతుంది, అదే మనకి హ్యాబిట్ అయిపోతుంది అంతే. అంతకు మించి ఏం లేదు. నాకు స్టార్టింగ్లో అసలు ప్లాన్స్ గురించి కానీ ఏమీ తెలియదు. యాజ్ ఎ ఫార్మర్స్ డాటర్, మా ఇంట్లో అందరూ ఫార్మర్సే, తాతయ్య దగ్గర నుండి. ఇప్పుడైతే ఎవరు లేరు. అయినా సరే నేను అగ్రికల్చర్ ఫ్యామిలీలో పుట్టిన నాకు మొక్కల గురించి కానీ, ఆ ఫీల్డ్స్ గురించి కానీ, ఆ సాయిల్ గురించి కానీ అసలు ఏం తెలియదు. కొంతమంది ఉంటారండి నిజంగా ఎక్స్పర్ట్స్. నేను చెప్పాను కదా సుష్మా గారి లాగా, సాయిల్ చూడగానే చెప్పగలుగుతారు అండ్ మొక్కను చూడగానే చెప్పగలుగుతారు, ఎలాగ ప్లాంట్ చేసుకోవాలో చెప్తారు. అట్లా అది బ్లెస్డ్ అనే అనుకోవాలి మనం. సో ఇలా స్టార్టింగ్లో ఎవరికి ఏం తెలియదు, ఎక్స్పీరియన్స్ అయ్యే కొలదే ఏదైనా తెలుస్తుంది. ఆల్మోస్ట్ డన్ కదా, అన్నీ ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. అన్నీ అంటే 7 క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ట్రై చేస్తాను చెప్పడానికి, నాకు తెలిసింది నేను చెప్తాను. అండ్ అపార్ట్మెంట్స్లో ఓన్ హౌసెస్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ గార్డెనింగ్ కానీ, టెర్రస్ గార్డెనింగ్ కానీ, ఇలా గార్డెనింగ్ కానీ ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీ కూరగాయలు మీరే పండించుకోవడం వల్ల చాలా మంచిది. ఆర్గానిక్ వెజిటేబుల్స్ మనం తినొచ్చు. ఈ కెమికల్స్, ఈ ఫెర్టిలైజర్స్ ఇవేమీ యూజ్ చేయలేని ఆర్గానిక్ మన బజ్జులోకి వెళ్తే చాలా మంచిది కదా, మనకి ఎటువంటి రోగాలు కానీ ఉండవు. సో అదే చెప్తున్నాను, ఓట్ ఫర్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండ్ గార్డెనింగ్, అండ్ ఓట్ ఫర్ టెర్రస్ గార్డెన్, అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే హోమ్, స్టే సేఫ్. జాగ్రత్తగా ఉండండి, బలంగా తినండి. బలంగా తినండి ఇన్ ద సెన్స్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని తీసుకోండి అండ్ సేఫ్గా ఉండండి. ఈ ప్యానిక్ సిచ్యువేషన్ నుండి త్వరగా బయటపడాలని అనుకుందాం. మనం ఎంత ప్లాంటింగ్ చేస్తే, ఎన్ని మొక్కలు మనం నాటితే అంత అట్మాస్ఫియర్ బాగుంటుంది. కాబట్టి ఈ ప్యానిక్ సిచ్యువేషన్స్ కూడా మనకి త్వరగా దూరం అయిపోవాలని అనుకుందాం. సో ఎక్కువ ప్లాంటింగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్. Please subscribe, like and share to Shisha Vlogs and comment down below. Comment down below if you have any doubts. Bye bye. Yes, about plants and so many things. Bye bye. Bye.